నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు కొంటె గాడిద. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక ఊళ్ళో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను ఉప్పు వ్యాపారం చేసేవాడు. తన వ్యాపారం కోసం అతడు ఒక గాడిదను కొన్నాడు. ప్రతిరోజు ఉప్పు బస్తాల్ని గాడిద మీద వేసి బజారుకు తీసుకెళ్ళి పోతూ ఉండేవాడు. దినదినము ఈ మూటల్ని మోయలేక గాడిద చాలా బాధపడుతూ ఉండేది. పని చేస్తే కానీ పొట్టగడవదు కాబట్టి ఆ మూటల్ని మోస్తూ ఉండేది. ఒక రోజున గాడిదపై ఉప్పు బస్తాలు వేసి దాన్ని బజారుకు తీసుకుని వెళ్తున్నాడు వర్తకుడు. కొంత దూరం పోయాక వాళ్ళకి ఏరు దాటవలసి వచ్చింది. ఆ ఏరును దాటుతుండగా అనుకోకుండా గాడిద నీళ్లలో పడిపోయింది. నీటిలో పడ్డ వెంటనే ఉప్పు కరగడం ప్రారంభించింది. వర్తకుడు గాడిదను పైకి లేపాడు. ఆశ్చర్యంగా దాని నడ్డి మీద బరువు తగ్గిపోయింది. ప్రాణం ఎంతో తేలిక పడింది. ఉన్న ఉప్పు కాస్త నీటిపాలైందని, అమ్మడానికి ఉన్న ఉప్పు చాలదని వర్తకుడు ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ రోజున గాడిదకు బోలెడు విశ్రాంతి దొరికింది. మరునాడు మరికొన్ని ఎక్కువ బస్తాలను వేసి వర్తకుడు గాడిదను బజారుకు తీసుకెళ్తున్నాడు. మళ్ళీ ఏరు వద్దకు చేరుకున్నాడు. ఏరు దాటుతూ కావాలనే ఏటిలో పడిపోయింది గాడిద. బస్తాల్లోని ఉప్పంతా నీటిలో కరిగిపోయింది. అప్పుడు వర్తకుడు అది కావాలనే నీళ్లలో పడిందని గ్రహించాడు. దాన్ని ఏమీ అనకుండా కొట్టకుండా ఇంటికి తీసుకొని పోయాడు. గాడిదకు బుద్ధి వచ్చేలా చేయాలని రాత్రి బాగా ఆలోచించి ఒక పథకం తయారు చేసుకున్నాడు. మర్నాడు పొద్దుటే 4 బస్తాల బరువును దాని నడ్డిపైన వేసి బజారుకు తీసుకెళ్ళాడు. దారిలో ఏరు రావడం, గాడిద కావాలని మళ్ళీ నీటిలో మునగడం జరిగింది. ఉప్పే కదా అనుకుంది గాడిద. కానీ బస్తాల్లోది ఉప్పు కాదు, దూది కట్టలు. నీటితో తడిసి అవి బరువెక్కిపోయాయి. లేవలేక మూలుగుతున్న గాడిదను చూసి జాలిపడి వర్తకుడు కొన్ని బస్తాలను లాగి పడవేశాడు. గాడిద లేచి మెల్లగా బయటకొచ్చింది. బేళ్లను పిండి నీరు పోయాక వాటిని దాని నడ్డిపైన వేసి బజారుకు తీసుకొని పోయాడు. తనకు బుద్ధి చెప్పడానికే వర్తకుడు ఇట్లా చేశాడని గాడిదకి తెలిసొచ్చింది. ఆ రోజు మొదలు మళ్ళీ ఎప్పుడూ అది అటువంటి తుంటరి పనులకు చేయలేదు. నీతి: పొరపాటును అలవాటుగా మార్చుకోకూడదు. సమ